కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ పేరు వినగానే మన దేశంలోని మోస్ట్ డెవలప్డ్ సిటీల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకు పేరు. అయితే తాజాగా ఇప్పుడు బెంగళూరు నగరానికి నీటి సమస్య తలెత్తింది. వేసవికాలం రాకముందే అక్కడ తాగునీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. దీంతో వేసవి మొదలు కాకముందే బెంగళూరు మహానగరం ఎండిపోతోంది. ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని బెంగళూరు వాసులు బెంగపడుతున్నారు. దేశంలోని ఐటీ హబ్ అయిన బెంగళూరులో నీటి ఎద్దడి తలెత్తడంతో టెక్కీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వాయర్లలో నీరు అడుగంటడమే బెంగళూరు నీటి కొరతకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే బోరువెళ్లు కూడా ఎండిపోతున్నాయి. మరోవైపు నీటి ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న నివాసితుల సంక్షేమ సంఘాలు వాహనాలను కడగడంపైన, స్విమ్మింగ్ పూల్ కార్యకలాపాలపైన పూర్తిస్థాయి నిషేధం విధించాయి. చేతులు, ముఖం శుభ్రం చేసుకోవడానికి డిస్పోజబుల్ వస్తువులు, తడిగుడ్డలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని దక్షిణ బెంగళూరులోని ఒక ప్రముఖ అపార్ట్మెంట్లోని నివాసితుల సంక్షేమ సంఘం ప్రతిపాదించింది. వాటర్ ట్యాంకర్లపై ఆర్టీఓ, బెంగళూరు నీటి సరఫరా, సీవేజ్ బోర్డు దాడులు నిర్వహించిన అనంతరం నీటి సరఫరాలో ఏర్పడిన అవాంతరాల గురించి అపార్ట్మెంట్లలోని నివాసితుల సంక్షేమ సంఘాలు కొద్ది రోజుల క్రితమే నివాసితులకు తెలియజేశాయి. పరిస్థితి దిగజారడంతో నీటి వృధాను నివారించేందుకు డిస్పోజబుల్ ప్లేట్లు, ఐటెమ్స్ వినియోగాన్ని పరిశీలించాలని నివాసితులకు సూచించామని సూచిస్తున్నారు. నీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకే ఈ ఆలోచన చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్లకు కొరత ఏర్పడినందున ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామని అపార్ట్మెంట్ ఓనర్లు తెలుపుతున్నారు. వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని ఒక నివాసితుల సంక్షేమ సంఘం నీటి దుర్వినియోగాన్ని నివారించేందుకు భద్రతా సిబ్బందిని కూడా నియమించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా BWSSB నీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు చేతి పంపులపై ఆధారపడుతున్నారు. చేతి పంపుల్లోనూ నీరు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. నీటి వినియోగాన్ని 20% తగ్గించని కుటుంబాల నుంచి అదనంగా 5,000 వసూలు చేస్తామని ఓ ప్రాంతంలోని నివాసితుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. బెంగళూరులోని అనేక ప్రాంతాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోర్వెల్ కూడా ఎండిపోయిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ తెలిపారు. మేకదాటు రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఇప్పటికైనా కేంద్ర ఆమోదం తెలపాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగళూరుకు తగినంత నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. కొన్ని నీళ్ల ట్యాంకర్ల నిర్వాహకులు 600 వసూలు చేస్తుండగా మరికొన్ని ట్యాంకర్ల నిర్వాహకులు 3,000 వసూలు చేస్తున్నారు. అందుకే ధరను ప్రామాణీకరించేందుకు ట్యాంకర్ల నిర్వాహకులంతా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించామన్నారు. ట్యాంకర్లు ప్రయాణించిన దూరాన్ని బట్టి అధికారులే ధర నిర్ణయిస్తారని DK తెలిపారు. రామనగర, హోసకోట, చెన్నపట్నం, మగధి తదితర పట్టణాల నుంచి ట్యాంకర్ల ద్వారా బెంగళూరుకు నీటిని తరలించాలని నిర్ణయించామన్నారు.